మాట్లాడతలేను. No. We take a strong objection, Adhyaksha. No, Adhyaksha. As a legislative minister, I would like to intervene with your kind permission, Adhyaksha. వారు పాపం లక్ష్మణ్ కుమార్ గారు చాలా రాజకీయ అనుభవం గల వ్యక్తి. జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిండ్రు. వారు మొదటిసారి శాసనసభకు వచ్చిండొచ్చు. రాజ్ ఠాకూర్ గారు కూడా మొదటిసారి శాసనసభకు వచ్చిండొచ్చు. కానీ సభా సాంప్రదాయాలను తెలుసుకునే ప్రయత్నంలోనే వారు ఆ పరిధిలోనే మాట్లాడుతూ ఉన్నారు. మీరు సీనియర్ శాసనసభ్యులుగా కొద్దిగా ఓపికతో వినిపించే సదావకాశం కల్పించాలి వారికి. మీరు ఈరోజు వారిని పట్టుకొని మొదటిసారి వచ్చిండ్రు, సాంప్రదాయాలు తెలియదంటే సరికాదు గౌరవ శాసనసభ్యులు. ఎందుకంటే వారు కూడా సీనియర్ శాసనసభ్యులు. సార్ నేను ఒకటే అడుగుతా ఉన్నాడు, మా లక్ష్మణ్ కుమార్ గారు ఒకటే అడిగిండ్రు. మీరు పదే అంటున్నారు, సరే మా ముఖ్యమంత్రి గారు అంటుండొచ్చు, మేము అంటున్నాము స్పష్టంగా బీజేపీ టీఆర్ఎస్ కలిసి పనిచేస్తూ ఉన్నాయని ప్రజానికం అనుకుంటా ఉన్నారు. మా రాజ్ ఠాకూర్ గారు ఏం అడిగినరు, రాబోయే కాలంలో మీరు వారు బయట ప్రత్యక్షంగా పరోక్షంగా కలవరని ఏ విధమైన నమ్మకం కలిగిస్తారు, రేపు శాసనసభలో కూడా వారు మీరు మమేకమవుతామని రాబోయే కాలంలో ఏ విధంగా చెప్తారు, స్పష్టంగా మీ దగ్గర నుంచి సమాధానం కోరుతున్నారని రాజ్ ఠాకూర్ గారు అడిగినారు. వీరేమడిగినరు, ఈ విధంగా మనం చేసే గోదావరి నది జలాలపై జరుగుతూ ఉన్న జరిగిన అనేక అక్రమాలు, అనేక తప్పిదాలు విషయంలో లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడటం జరిగింది. అధ్యక్ష, వారికి సమాచారం మేరకు, ఎందుకంటే వారు మొత్తం సమాచారంతో వచ్చా అంటున్నారు, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వంలో అధికారాలు ఉన్నాయి, ఆ అధికారాలను ఉపయోగించుకొని ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏం చేస్తారో, ప్రత్యేకించి రాష్ట్ర విభజన చట్టం కింద అనేక చట్టానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి మనకు రావాల్సిన అనేక హక్కులు ఉన్నాయి, దాని గురించి కూడా ప్రస్తావన చేస్తే బాగుంటుందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. సార్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ అండ్ ద హౌస్ nobody can display or try to put audio recordings in the house. Sir, why they did not stop Harish Rao when he has played the same audio yesterday, sir? Sir, వారికి ఓపిక ఉండాలి సార్, వినాలా సార్. వారు స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా నన్ను కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళండి, అమిత్ షాని కల్పించండి, నేను ఆధారాలతో సహా నిరూపించకుండా రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇస్తే సిబిఐ ముందుకు నేను ఆధారాలతో సహా నిరూపిస్తా, లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు వెనుకడుగు వేస్తున్నాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు పిసిసి ఆ రోజు మీరే డిమాండ్ చేశారు కదా సిబిఐకి ఇవ్వమని, ఆ రోజు మీరే డిమాండ్ చేశారు కదా రాజకీయ సన్యాసం చేస్తామని, మరి ఈ రోజు ఎందుకోసం మీరు వెనుకడుగు వేస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలని తెలియజేస్తున్నాను. అధ్యక్ష, నేను లేదు సార్, మీ దానికే క్లారిఫికేషన్ సార్. మా మేనిఫెస్టోలో చెప్పింది ఏంది అధ్యక్ష, మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పాము అధ్యక్ష. మా మేనిఫెస్టోలో ప్రజలకు చెప్పిన అంశాన్ని మేము అమలు చేసే కార్యాచరణలో ఉన్నాం. ఎవరు ఆపారు అధ్యక్ష? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎవరన్నా ఆపారా? మీరేమైనా విచారణ చేయమంటే మేము ఆపినావా? మీ కేంద్ర ప్రభుత్వం ఉంది, మీకు అధికారాలు ఉన్నాయి, మీరెందుకు చేయలేకపోతా ఉన్నారు? మీరు వారు లోపాయక ఒప్పందంతో నడుస్తూ ఉన్నారు కనుకనే ఈరోజు మీరు ఏ చర్య తీసుకోవడం లేదు. దాన్ని కప్పిపుచ్చడానికి ముఖ్యమంత్రి గారి పేరును పదే తీస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ గురించి ఈరోజు హైకోర్టుని కూడా అనుమతి కోరుతూ హైకోర్టు నుంచి సిట్టింగ్ జడ్జికి ఇవ్వమని వారు కోరడం జరిగింది. నేను సోదరులు మా మహేశ్వర్ రెడ్డి గారు నీ కోరుతా ఉన్నా, ఈరోజు మీ సంబంధిత మరి పైన మీ కేంద్ర ప్రభుత్వ పూర్తి స్థాయిలో అధికారం ఉంది, మీరు తలుచుకుంటే ఏదైనా హక్కు అధికారం ఉంది, మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఇంతకుముందు ఎందుకు చేయలేదు? చేయని కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. This is purely misleading the House, Adhyaksha.
ఒక గౌరవ మంత్రి గారు లెజిస్లేటివ్ మంత్రిగా వారికి బాధ్యతయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత మిస్లీడ్ చేయడం కరెక్టా అధ్యక్ష? ఇది లెట్ మీ అరే ఎందుకు లక్ష్మణ్ గారు నేను ఏమంటున్నాను, మీరు ఓపిక వినాలా, నేను చెప్పేది వినండి ప్లీజ్ అండర్స్టాండ్. సార్ ఎంత మిస్లీడ్ చేస్తా ఉన్నాడంటే, కేంద్రానికంటే అధికారం ఉందట, కేంద్రం అనుకుంటే డైరెక్ట్గా ఒక